భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మోతె గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ సమీపంలో పైప్ లైన్ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ సమస్య పరిష్కరించే వరకు పనులు సాగనీయమంటూ సంబంధిత కాంట్రాక్టర్కు హెచ్చరికలు జారీ చేశారు. పైప్ లైన్ పనులలో తమకు నష్టం జరుగుతుందని, తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ మోతె గ్రామస్తులు ప్రధాన రహదారిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ పనులు చేస్తున్న ప్రాంతంలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడింది. బాధితులు చేపట్టిన దీక్షలకు కాంగ్రెస్ నాయకులు సైతం మద్దతు తెలిపారు. ఎనుకుంటే పోలయ్య గారు, రమేష్ గారు, తర్వాత ఈ బిక్చాన్ సేన్ గారు, ఆయన ఏంటంటే నన్ను ఇలా ముంచితే మరి ఆయనకి ఏం లాభం అవుతుంది, నాకు వ్యతిరేకత కూడా లేదు. నాకు బిక్చాన్ సేన్ గారు నేను చెప్పా, నీకు నేను ఇప్పిస్తాను కదా, నీ కంపెనీ దగ్గర అయ్యి ఇప్పిస్తాను, నీ కంపెనీ దగ్గర సిమెంట్ కట్టలు ఇప్పిస్తాను, కనీసం నా సొంత డబ్బులు పెట్టి 6 నెలల తర్వాత రూపాయి ఇవ్వలేదు. నా సొంత డబ్బులు పెట్టి 6 నెలల తర్వాత నా మెటీరియల్ నేను కొనిపించుకుంటే అది కూడా కట్టనిల్ల. పైప్ లైన్ అయిపోయిన తర్వాత నువ్వు కట్టుకుంది కానీ పోనీ మాకేమైనా వ్యతిరేకత ఉందంటే వ్యతిరేకత లేదు. ఆయన మాటనే నేను ఫాలో అయ్యాను. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. ఓకే, సిమెంట్ కూడా ఇవ్వాలి, ఇసుక కూడా ఇవ్వాలి. నా సొంత డబ్బులతో పెట్టించుకుంటే కూడా అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు.